హలో క్లాస్ 9 కాదులే, క్లాస్ 9 అని పెట్టాలి. క్లాస్ 8 పార్ట్ 2 అని పెడదాం. అమ్మ ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక 5 నిమిషాల తర్వాత చేస్తే అయిపోయేది, చాప్టర్ అయిపోయేది కరెక్ట్గా. సర్లే. లాస్ట్ కంపెనీ గైస్, మనం ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటో చూసాం, పబ్లిక్ కంపెనీ అంటే ఏంటో చూసాం, ఓపీసీ అంటే ఏంటో చూసాం, స్మాల్ కంపెనీ అంటే ఏంటో చూసాం, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అసోసియేట్ కంపెనీ అంటే ఏంటో చూసాం, లిస్టెడ్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ చూసాం, లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీ చూసాం. తర్వాత ఇంకేంటి, గవర్నమెంట్ కంపెనీ అంటే ఏంటో చూసాం, ఫారిన్ కంపెనీ అంటే ఏంటో చూసాం, తర్వాత బాడీ కార్పొరేట్ అంటే ఏంటో చూసాం, ఇంకేం చూసాం, గవర్నమెంట్ కంపెనీ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు లాస్ట్ టైప్ ఆఫ్ కంపెనీ ఏంటంటే నిధి కంపెనీ. ఓకే, నిధి కంపెనీ అంటే ఏంటి? నిధులుండే కంపెనీ. నిధి కంపెనీ అంటే ఏంటంటే సి మెంబర్స్ కంపెనీ ఏంటది, మెంబర్స్ కంపెనీ ఏం చేస్తారంటే, బాబ్జీస్ మాకు అప్పు ఉందనుకో నువ్వు ఇవ్వు, నీకు అప్పు ఉందనుకో మేము ఇస్తాం. ఓకే, అర్థమైందా? సో మాకు అవసరం వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేయి, నీకు అవసరం వచ్చినప్పుడు మేము హెల్ప్ చేస్తాం అని మెంబర్స్ కంపెనీ కలుపుకుంటూ పోద్ది అనమాట. దాన్ని ఏమంటారు, నిధి కంపెనీ. అంటే ఏంటి చూడండి, నిధి కంపెనీ అంటే ఏంటి, ద కంపెనీ విచ్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ యాజ్ నిధి విత్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ద హ్యాబిట్ ఆఫ్ థిఫ్ట్. అంటే ఏంటి, కాస్ట్ సేవింగ్, కాస్ట్ కటింగ్. అర్థమైందా? బయట వాళ్ళ దగ్గర నేను లోన్ తీసుకున్నాను అనుకో, నేను అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువ ఇవ్వ, అదే నీకే ఇస్తా, నీ దగ్గర తీసుకుంటా. అర్థమైందా లేదా? కాస్ట్ కటింగ్ అండ్ సేవింగ్ అమాంగ్ ఇట్స్ మెంబర్స్, receiving the deposits from lending to its members only. బయట వాళ్ళక వాళ్ళకేనా? వాళ్ళకే. అర్థమైందా? మెంబర్స్ ఓన్లీ ఫర్ ద మ్యూచువల్ బెనిఫిట్స్ అండ్ విచ్ కంప్లైస్ విత్ సచ్ రూల్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? సో ఇన్కార్పొరేట్ అయ్యే పర్పస్ ఏంటి అంటే కాస్ట్ కటింగ్. అర్థమైందా? నేను నీ కోసం, నువ్వు నా కోసం. నేను నీకు అప్పిస్తా, నువ్వు నాకు అప్పిచ్చేసుకుందాం, ఇద్దరం అలా కలుపుకుంటూ వెళ్ళిపోదాం. దాన్ని ఏమంటారు, ఆ కంపెనీని ఏమంటారు, నిధి కంపెనీ. దాన్ని ఏమంటారు, నిధి కంపెనీ. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? పక్కా? ఎనీ డౌట్స్? డామ్ షూర్. నిజంగా ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. మనము యాక్చువల్లీ ఈ టాపిక్ ఏంటి, టాపిక్ ఈ కంపెనీ, ఈ ప్రిలిమినరీ అనే టాపిక్ లో మనం ఎన్ని సెక్షన్స్ గురించి డిస్కస్ చేసాం గైస్? 2 సెక్షన్స్. ఏంటేంటివి అవి? ప్రిలిమినరీ అనే టాపిక్ లో మనం 2 సెక్షన్స్ డిస్కస్ చేసాం. ఏంటి? సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. సెక్షన్ 1 లో ఏమేమి ఉంటాయి? షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్, కమెన్స్మెంట్. షార్ట్ టైటిల్, ఎక్స్టెండ్, కమెన్స్మెంట్, ఇంకా ఏంటి? అప్లికబిలిటీ. ఓకే, షార్ట్ టైటిల్ తెలుసు, ద కంపెనీస్ యాక్ట్ 2013. అవునా? ఎక్స్టెండ్ ఎక్కడి వరకు? హోల్ ఆఫ్ ఇండియా. తర్వాత కమెన్స్మెంట్ ఎప్పటి నుండి? 30th ఆగస్టా ఏప్రిల్లా? తర్వాత అప్లికబిలిటీ, కంపెనీస్ యాక్ట్ 2013 కింద రిజిస్టర్ అయిన ప్రతిదీ ఈ యాక్ట్ ఫాలో అవ్వాలి. సెకండ్, ప్రీవియస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయినవి కూడా ఈ యాక్ట్ ఫాలో అవ్వాలి. సెకండ్, ఇన్సూరెన్స్ కంపెనీ ఫాలో అవ్వాలా? ఫాలో అవ్వచ్చు. బ్యాంకింగ్ కంపెనీస్ ఫాలో అవ్వచ్చా? ఫాలో అవ్వచ్చు. ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఫాలో అవ్వచ్చా? ఫాలో అవ్వచ్చు. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నాట్ ఇన్కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, మన కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వచ్చు. కన్సిస్టెన్సీ లేకపోతే ఏమవచ్చు, వాళ్ళ మీ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ యాక్ట్లే ఫాలో అవ్వాలి. సార్ బాడీ కార్పొరేట్ ఏదైతే ఉందో, ఏదైనా బాడీ కార్పొరేట్ ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే ఫాలో అవ్వాలా? ఫాలో అవ్వకూడదా? ఎస్, వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. ఈ డౌట్స్? నిజంగా డామ్ షూర్. సార్ స్పెసిఫిక్ యాక్ట్ కింద రిజిస్టర్ అంటే స్పెసిఫిక్ యాక్ట్ కింద వస్తే ఏదైనా కంపెనీ అది కూడా ఫాలో అవ్వాలి. ఎనీ డౌట్స్? తర్వాత మనం సెక్షన్ 2 లో ఏం డిస్కస్ చేసాం? టైప్స్ ఆఫ్ కంపెనీస్. కంపెనీస్ లో టైప్స్ బేస్డ్ అపాన్ మెంబర్స్, బేస్డ్ అపాన్ కంట్రోల్, బేస్డ్ అపాన్ లిస్టింగ్, బేస్డ్ అపాన్ లయబిలిటీ అండ్ బేస్డ్ అపాన్ అదర్ కంపెనీస్ అంటే మిస్లీనియస్ కంపెనీస్.
సో మెంబర్స్ ఏంటంటివి ఓబీసీ. ఓబీసీ అంటే ఏంటి, 1 person యాజ్ అ మెంబర్ ఉంటే దాన్ని ఓబీసీ అంటారు. ఓబీసీ పక్కన పెడితే స్మాల్ కంపెనీ. స్మాల్ కంపెనీ అంటే ఏంటి, టర్న్ ఓవర్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలి, పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలి, 4 crores lakhs crores. మరి టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, 40 crores lakhs 40 crores. అర్థమైందా, దాన్ని ఏమంటాం స్మాల్ కంపెనీ. దెన్ వాట్ అబౌట్ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి అంటే కంపెనీ మీన్స్ a company which has minimum paid up share capital as may be prescribed and by its articles ఏం చేస్తుంది, రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఏం రిస్ట్రిక్ట్ చేస్తుంది, రైట్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఏ రైట్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ వన్, లిమిట్స్. లిమిట్స్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ టు 200. 200 ఎక్స్ ఎంప్లాయీస్ వచ్చారా, రారు. కరెంట్ ఎంప్లాయీస్ రారు. జాయింట్ ట్రీటెడ్ యాజ్ వన్. తర్వాత ప్రోహిబిట్స్. ఏం ప్రోహిబిట్ చేస్తుంది, ఇన్విటేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆ షేర్సా, సెక్యూరిటీస్ టు పబ్లిక్. మరి పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి బాబ్జీ, అదర్ దాన్ ప్రైవేట్ కంపెనీ. ఆ ప్రైవేట్ కంపెనీ విచ్ ఇస్ a subsidiary of a public company is also a public company. సమజ్గా పక్క. తర్వాత బేస్డ్ అపాన్ కంట్రోల్ అయితే కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అసోసియేట్ కంపెనీ. ఓకే, హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి, అదర్ కంపెనీస్ సచ్ అదర్ ఒక కంపెనీ వెన్ సచ్ అదర్ కంపెనీస్ ఆర్ హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీస్ దెన్ మన కంపెనీని ఏమంటారు, హోల్డింగ్ కంపెనీ. మరి సబ్సిడరీ కంపెనీ అంటే ఏంటి, ఆ కంపెనీ వేర్ అదర్ కంపెనీ మన కంపెనీలో హోల్డ్ చేస్తుంది. ఏం హోల్డ్ చేస్తుంది, 1/2 more than 1/2 ఆఫ్ ద ఓటింగ్ పవర్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కాంపోజిషన్. అలాంటప్పుడు మన కంపెనీని ఏమంటారు, సబ్సిడరీ కంపెనీ. మరి అసోసియేట్ కంపెనీ అంటే ఏంటి, సచ్ అదర్ కంపెనీ మన కంపెనీలో హోల్డ్ చేస్తుంది. ఏంటిది, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ హోల్డ్ చేస్తుంది. సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, అట్లీస్ట్ 20% ఆఫ్ ఓటింగ్ పవర్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ కాదు, ఓటింగ్ పవర్. అర్థమైందా, ఎనీ డౌట్స్. మరి 20 to 50 20 అండ్ గ్రేటర్ అన్ని కూడా అసోసియేట్ అనా, సమజ్గా. లిస్టింగ్ కంపెనీ అంటే ఏంటో తెలుసు, సెబీ కింద కానీ దేని కింద కానీ లిస్ట్ అంటే సెబీ కింద యాక్చువల్లీ లిస్ట్ అవుతే ఆ కంపెనీని ఏమంటారు, లిస్టెడ్ కంపెనీ. ఓకే, లిస్టెడ్ కంపెనీ. సార్ ఈక్విటీ షేర్స్ లిస్టెడ్ అవుతానా, ఈక్విటీ షేర్స్ లిస్టెడ్ అయినా, ప్రిఫరెన్స్ షేర్స్ లిస్టెడ్ అయినా, డిబెంచర్స్ లిస్టెడ్ అయినా అవుతుందా లేదా, ఒక్క ఈక్విటీ షేర్ లిస్టెడ్ అవుతానా. ఇప్పుడు ఈక్విటీ షేర్ లిస్టెడ్ అవుతుంది, అవుతుందా, లిస్టెడ్ అంటారా, ఎస్. ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ లిస్టెడ్ అయ్యి ప్రిఫరెన్స్ షేర్స్ లిస్టెడ్ అయితే ప్రాబ్లంలా. ఈక్విటీ షేర్స్ లిస్టెడ్ అయ్యి డిబెంచర్స్ లిస్టెడ్ అయితే ప్రాబ్లంలా. సారీ, ఈక్విటీ షేర్స్ ని లిస్ట్ చేసి డిబెంచర్స్ ని లిస్ట్ చేస్తే అప్పుడు ఆ కంపెనీ ఏమంటారు, లిస్టెడ్. సార్ ఈ ప్రిఫరెన్స్ షేర్స్ ని డిబెంచర్స్ ని రెండింటిని లిస్ట్ చేశారు కానీ ఈక్విటీ షేర్స్ లిస్ట్ చేయాల అంటారు, దాన్ని లిస్టెడ్ కంపెనీ అంటారా. తర్వాత లయబిలిటీ అంటే ఏంటి, లయబిలిటీ బేస్డ్ ఆన్ లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ తెలుసు చెప్పేసుకున్నాం. తర్వాత అదర్ కంపెనీస్ లో ఏమేమి డిస్కస్ చేసాం, గవర్నమెంట్ కంపెనీ, స్లీపింగ్ కంపెనీ, ఎవరికైతే సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఉండవా, ఉండవు. తర్వాత ఫారిన్ కంపెనీ అంటే ఏంటి, ఏదైనా బాడీ కార్పొరేట్ విచ్ ఇస్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఆల్ ఇట్ బాడీ కార్పొరేట్ ఇంక్లూడ్స్ అవుట్ సైడ్ ఇండియా బట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇండియాలో ఉందా లేదా బిజినెస్ యాక్టివిటీ ఇండియాలో ఉందా అంటప్పుడు కూడా దాన్ని ఏమంటారు, ఫారెన్ కంపెనీ. సార్ మరి ఈ రెండు ఓకే పర్లా. నిధి కంపెనీ అంటే ఏంటి, నిధి కంపెనీ అంటే ఏంటి, మన కంపెనీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీతో మెంబర్స్ తో కంపెనీ వాళ్ళకు వాళ్ళే లోన్ ఇచ్చుకొని వాళ్ళకు వాళ్ళే లోన్ తీర్చుకుంటే దాన్ని ఏమంటారు, నిధి కంపెనీ. అర్థమైందా, నీదనేది నాది నాదనేది నీదే, దాన్నే నిధి అంటారు. అర్థమైందా, నిధి కంపెనీ మంది, రెండు మంది, నీది నాది నాది నీది ఇద్దరిది కలిపితే మంది. అర్థమైందా లేదా, దాన్ని ఏమంటారు, నిధి కంపెనీ. నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీ ఇస్ అ కంపెనీ విచ్ హ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పార్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పార్ట్లీ స్టేట్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. ఎంత, మోర్ దాన్ 50% ఆఫ్ ఓటింగ్ పవరా, పేడ్ అప్ షేర్. దాన్నప్పుడు ఆ కంపెనీని ఏమంటారు, గవర్నమెంట్ కంపెనీ. అర్థమైందా పక్కా, డామ్ షూర్. నిజంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, నిజంగా. ఓకే, విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ప్రిలిమినరీ చాప్టర్. ఓకే.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? లేవు కదా. నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ మనం చార్జ్ చేసే కాన్సెప్ట్ ఏంటమ్మా అంటే ప్రాస్పెక్టస్ అమ్మా. ఏంటది? ప్రాస్పెక్టస్. నెక్స్ట్ మనం స్టార్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటన్నా? ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసే కాన్సెప్ట్ ఏంటి? ప్రాస్పెక్టస్. గురువు గారు ప్రాస్పెక్టస్ అంటే ఏంటమ్మా అంటే ఆల్రెడీ బిగినింగ్ లోనే చెప్పా. ఏం చెప్పానమ్మా అంటే చూడండి ఇక్కడ గైస్, ఇక్కడ బిజినెస్ మనం పెడదాం అనుకున్నాం. ఫండ్స్ పబ్లిక్ దగ్గర నుండి రేజ్ చేస్తున్నామా అంటే రేజ్ చేస్తున్నాం, అవునా? డబ్బు కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, మనకి బిజినెస్ రన్నింగ్ లో ఉండాలి అంటే మనం పబ్లిక్ దగ్గర నుండి ఫండ్స్ రేజ్ చేస్తున్నామా అంటే రేజ్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ రేజ్ చేస్తున్నాం. పబ్లిక్ దాకా వెళ్ళాలంటే ఏం కావాలి? మనకు డబ్బు కావాలి. ఎంత కావాలి? 2500 crores కావాలి. 500 crores మన దగ్గర ఉన్నాయి. ఇంకెంత కావాలి బ్యాలెన్స్? సో 2000 crores నాకు కావాలి అని పబ్లిక్ దాకా చెప్పేది ఏంటి? పబ్లిక్ దాకా వెళ్ళాలా లేదా? నాకు డబ్బులు అవసరం, నేను కంపెనీ పెడదాం అనుకుంటున్నా, ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నా బై, నాకు డబ్బులు అవసరం బై. ఎవడిస్తాడు బై? నువ్వు ఇస్తావా బై? ఎలా ఇస్తావు అంటే నేను అవతల వాళ్ళని అడగకుండా ఎవడు పడతాడు నా దగ్గరకు వచ్చేస్తాడా? అర్థమైందా? సో అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, రైట్? సో మనము అఫీషియల్ గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ కావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుండి ఫండ్స్ రైజ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ఏమంటారు? ప్రాస్పెక్టస్. వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ వస్తాయి, వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీకి అవసరం అని చెప్పేసి వెళ్ళాలి కదా. మీకు అర్థమైందా? నాకు డబ్బులు కావాలంటే నేను ఎవరి దగ్గరికి వెళ్తా? పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలా వెళ్ళకూడదా? ఎలా వెళ్తా? బై వే ఆఫ్ ప్రాస్పెక్టస్. ఎలా వెళ్తామా? బై వే ఆఫ్ ప్రాస్పెక్టస్. అర్థమైందా? బై వే ఆఫ్ ప్రాస్పెక్టస్. అయితే ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో, ఈ ప్రాస్పెక్టస్ అనే చాప్టర్ టాపిక్ ఏదైతే ఉందో, ఈ ప్రాస్పెక్టస్ నార్మల్గా 2 parts గా డివైడ్ అయ్యింది. ఏంటది? 2 parts గా డివైడ్ అయ్యింది. ఏంటి గురువు గారు అది అంటే part 1 and part 2. ఏంటది? part 1 and part 2. నేను ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీ దగ్గర చెప్పాను మీకు. ఏంటి? prohibits the issue of securities to పబ్లిక్ ఇష్యూ చేయొచ్చా మనం? పబ్లిక్ ఇష్యూ చేయనప్పుడు మనం ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయం కదా. మరి ఏం చేస్తామని చెప్పాను అక్కడ? ప్రైవేట్ కంపెనీ అయితే ఏం పాస్ చేస్తుంది? ప్రైవేట్ ప్లేస్మెంట్. ఆ ప్రైవేట్ ప్లేస్మెంట్ నుండి వచ్చే సెక్షన్ ఏంటి? సెక్షన్ 42. అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఎలా జరుగుతుంది ఏంటి అదంతా మనం ఈ సెక్షన్లో డిస్కస్ చేస్తాం. ఇది కాకుండా ప్రైవేట్ కంపెనీ కాకుండా పబ్లిక్ ఇష్యూకి వెళ్తుంది కదా. పబ్లిక్ ఇష్యూ చేసే ప్రతిసారి మనం ఏం చేస్తాం? పబ్లిక్ ఆఫర్ ఇచ్చినప్పుడు ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తాం. అవన్నీ సెక్షన్స్ ఏంటి? part 1 సెక్షన్ 23 నుండి 41 దాకా డిస్కస్ చేస్తాం. ఒకసారి ప్రాస్పెక్టస్ అని మీరు 2 parts గా చెప్తారు. ప్రాస్పెక్టస్ పార్ట్స్ రాయండి ఫాస్ట్గా.